గన్ ఎందుకు వేసినావనా? సార్ నా పేరు గణేష్ సార్, అందుకే గణేష్న. అసలు వచ్చినాం పనే మర్చిపోయినా? ఏందిరా? రూమ్ రెంట్ల కోసం తిరుగుతున్నాగా అన్న. అరే పక్కూర్లా మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు, ఆ ఊర్లో పోయినా ట్రై చేద్దాంపా. చూడ మచ్చడగా ఉన్నారా ఇద్దరు, భలే ఉన్నారా. మా ఆయన పట్టుకున్నా భలే ముద్దు ఉంటాడండి. సరసాలకేం లేదు కానీ 1 మంత్ నుంచి ఫ్లోర్ ఖాళీ ఉంది, రెంట్ కి ఇమని చెప్పినవా? నేను కూడా గదే చెప్తాను, ఎవడన్నా వస్తాడేమో. అదే ఫ్యామిలీ ఎవరన్నా వస్తారేమో అని. ఫ్యామిలీకి బ్యాచిలర్లకి ఇయ్యకు, మొత్తం గలీజ్ నా కొడుకులు ఉన్నారు పోరాళ్ళంతా. నీకన్నా నెత్తిన వస్తున్నది చాయ్ రేపు. రూమ్ రెంట్ అని చెప్పినా కదా, ఇదే రూమ్ రా. అంకుల్ ఏం కావాలి? రూమ్ కావాలి. ఫ్యామిలీయా బ్యాచిలర్సా? బ్యాచిలర్స్. ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఆడోళ్ళు ఉండాలి, ఇట్లా మగోళ్ళు ఉంటే ఫ్యామిలీ అన్నారు. నాకు పెళ్ళైంది, మా పెళ్ళం జాబ్ కు పోయింది అంతే. మీ కొడుకు బాగున్నాడా ఆంటీ? ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా? ఇంట్లోకి మీరు తప్ప ఎవరో నచ్చిరనుకో కొట్టుండ్రి. నువ్వే కదా ఇంట్లోకి ఎవడొచ్చినా కొట్టమన్నావు. నన్ను కాదు, నేను తప్ప ఇంకెవడో నచ్చ కొట్టుండ్రి. ఓకే ఈ ముచ్చట్లన్నీ రాదు కానీ మీ ఆవిడని పిలుస్తారా? విలువరా? మా ఆవిడనా? హలో ఏడున్నావే? వీళ్ళేమో రూమ్ ఇస్తలేరు. వస్తురా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకీ మనసా, ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే. నన్ను ఎందుకు రా అర్జెంట్ గా లేడీ గెటప్ వేసుకుని రమ్మను? అంటే వాళ్ళు ఫ్యామిలీకి అయితేనే రూమ్ ఇస్తా అన్నారా, అందు గురించి లేడీ గెటప్ వేసుకోమని. ఈ మాట ఏదో ఈవెంట్ ఉంది అనుకుని వచ్చినా కదరా. నిన్న ఎంగేజ్మెంట్ అయింది. అరే ప్లీజ్, అరే నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతారా. ఒక్క రోజు లేడీ గెటప్ వేసుకున్నావు అనుకో, వాళ్ళు మనకు రూమ్ ఇస్తారు. సరేదా, మీరు దానికి మంచిగా ఉంటుంది. నమస్తే అండి, బాగున్నారా? ఏమైనా మా పిల్లం ఎంత ముద్దు ఉందో. మనకి గిడ బిడ్డ ఉంటే గిట్లే ఉండేది. చిన్నగా పంచి పైకి లేపుతున్నాడు. గడ కిచెన్ ఉంది, గడ బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఏడుంది? అద్దా వెనకాల ఉంటది. నేను బాత్రూమ్ పోయేసి వస్తా. పోయిరా పో. ఆంటీకి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా రూమ్ మంచిగా క్లీన్ గా పెట్టుకోవాలి. పొద్దుగాలకి వెళ్ళించి వాళ్ళు తాగిరో లేదు, ఆఫీస్ నుంచి ఇట్లే వచ్చినా అన్నారు. చాలా తాగుతావా బిడ్డ? తాగుతా ఆంటీ. మీ ఆవిడనా గామ కూడా తీసుకొని వచ్చి. ఎవరాడ మందు సీసాలు ఇవన్నీ పెట్టిర్రు, సిగరెట్లు పెట్టిర్రు ఆ రూమ్ లో, కిచెన్ లో, బాత్రూమ్ లో. ఎవరో చిచ్చి, ఈ బాయ్స్ సిగరెట్ ఎట్లా తాగుతారేమో అసలు. మందు అవుతుంది ఈమె. చిచ్చి తాగట్లేండి, ఎట్లుందని చూస్తున్నా, టేస్ట్ అంతే. నీకు దండం పెడతారా? అరే రూమ్ తీసుకుని ఎందుకు రాను? తాగని ఎంజాయ్ చేయను కదా. ఇవన్నీ కాదు, నేను పోతున్నా బాయ్. ఇట్లా చేస్తే ఏడికి పోతావు? ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు ఇట్లా తాగనిస్తలేవు, నన్ను ఏం చేస్తావు? ఉండవా? పక్కింట్లో అమ్మాయి వచ్చి నడు పోదాం రా. సుప్రీత, సముద్రంలో చేప ఉంటది కదా, అది బయట పడితే ఏమవుతుంది? చచ్చిపోతుంది. నువ్వు లేకపోతే నేను ఇట్లా చచ్చిపోతా. ఎలా చూడట్లే? చూస్తే ఏం లేదు. గన్ని పెళ్ళం చూడు ఎట్లా ముచ్చట పెట్టిందో పక్కనులతోని. వస్తే పెళ్ళామా ఒక్కసారి ఇట్రావే. చెప్పు. అడవయ్య ఏం చేస్తున్నావే? ఏం లేదు, చూస్తున్నా. ఏం చూస్తున్నావే? నువ్వు అట అడవయి ఇట్లా ముచ్చట నీకెందుకే? లేక నా మొగుడు కొడుతుంటే మీరు వచ్చి చూస్తుంటే ఒకసారి. ఎయిరా అబ్బో నువ్వే కదా పోరుందని చెప్పినావు. నువ్వు వాళ్ళ మాట్లాడితే కాల్ చేపిస్తా అంటుందిరా. నేను సెట్ చేస్తా చూడు. సుప్రీత గారు, మొన్ననే ల్యాండ్ కొన్నా, ఆ ల్యాండ్ దగ్గరకు వస్తారా? ఎందుకు? ఆ ల్యాండ్ మిమ్మల్ని చూసి ఫ్లాట్ అయిపోతుంది. ఓ పిల్ల, దాన్ని మొగుడు చూసినావు ఏం చెప్తాను? కంట్రోల్ లో పెట్టుకోవడం రాదా? మొగుడిని ఇట్లా కట్టేసుకోవాలి. అవునా? ఏం చేస్తున్నారు? జర్రు ఉంటే చచ్చిపోతుంటా.
మీరు ఓనండి. సిగ్గు శరం లేదావరా అంత మంచి సాంప్రదాయమైన భార్యను పెట్టుకొని అదేం connection రా? వీళ్ళు మన ముఖం చూసి వాడిని కొడతారు. ఆంటీ మీరు ఓన్, ఆంటీ మీరు ఓన్ ఉండండి. మీరు ఉండాలి, మీరు ఓన్ ఆంటీ. మీరు ఉండాలి. అక్క ఉండు, వద్దక్క. అక్కేంద్రా, అక్కేంద్రా, అక్కేంద్రా. అందరూ వెళ్ళిపోరు. రూమ్ క్లీన్ చేసుకుందాం. చీపురు కట్టేది నాకు పూలు వస్తే బాగుంటుంది. మీ ఇద్దరు కాంబినేషన్. ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది. అడు నడు. ఇట్లా కాదురా, మందాదం అయితలే నాతోటి. వద్దురా వద్దురా అంటే వేయించు నువ్వు. నువ్వు ఒక్క రోజు ఓపిక పడితే అయిపోతాయి కదరా, తర్వాత వాళ్ళు ఉండాలంటే ఎట్లాగు? అరే తిన్నకి స్టఫ్ తీసుకొస్తావురా. అరే డ్రమ్ స్టిక్స్ తీసుకొని రా. ఏంద్రా అది? డ్రమ్ స్టిక్స్ చెప్పినావు రా. అది పేలేదురా అని చెప్పి తీసుకొచ్చి పెట్టిరా. ఎవరు వచ్చినట్టు రా? రాజు లేడా? రాజు లేడు. నేను రాజు ఫియాన్సీని. నిన్ననే నాకు ఎంగేజ్మెంట్ అయింది. నువ్వు నాకెందుకు అబద్ధం చెప్తున్నావు? ఇక్కడే ఉన్నా అని చెప్పిండు. ఇక్కడ లేడు. రాజు కాదు 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 రాజు కాదు. లేదు, రాజు ఎట్లుంటాడో నాకు తెలుసు. ఏ మీ రాజు గీడెందుకు ఉంటాడు? నాకేదో తేడా కొడుతుంది. రేయ్ నేనేం చెప్పినా? ఏం చెప్పినావు? ఇంట్లో మీరు తప్ప వేరే వాళ్ళు ఉండొద్దన్నా. మళ్ళీ ఈమెవరు అమ్మాయి? నా పిల్లం. నా పిల్లం. ఏం మాట్లాడుతున్నావురా? ఎందరికా పిల్లం ఇది? నాకు అసలు నేను రాజు ఫియాన్సీది. రాజెవరమ్మా? మా ఇంట్లో రాజు లేడు. రాజు ఇక్కడే ఉంటా అని చెప్పి. అమ్మ రాజు లేడా? నువ్వు పక్కకు జరుగు. ఒక్కసారి ముసుగు తీస్తే బాగుంటుంది. నువ్వు ఇట్లాంటోడు అనుకుంటే నీతో అసలు ఎంగేజ్మెంట్ చేసుకునేదాన్ని కాదు. అయ్యో అది కాదమ్మా, నీకు చెప్పింది నీకు అర్థమైతలేదు. నేను ఏంటన్నా, నేను ప్రేమించింది నిన్ను నమ్ముకున్నా. మా వాళ్ళతో కొట్లాడి మరి పెళ్లి కుప్పించుకుంది. నేను చెప్పేది నే, ఏమీ ప్లీజ్. నాకు ఇదంతా కాదు. మా వాళ్ళకి ఫోన్ చేస్తా. ఒక్క నిమిషం ఆగు. ఏ ఆగు, కట్ చేయి. అవును, వాళ్ళు ముగ్గురు ఇష్టం నాకు. అయినా నీకు సిగ్గుండాలి. మగోడా ఆడోడా ఏ మగవాడు కాదు, ఆడోళ్ళే. మొగనిరా నేను, మొగనిరా. అసలు నీకు మొగోడు ఆడో తెలియదు కదా. ఇవన్నీ పడితే రూమ్ ఇచ్చేస్తారా? మీ ఇద్దరు వల్ల నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందిరా. అమ్మాయితో అమ్మాయి ఎవరైనా పెళ్లి చేసుకునేది? నువ్వు అమ్మాయివి. నిజం చెప్పాలరా. అరే రాజు వేరే రూమ్ చూసినా ఆడ లేడీ గట్ట వేయాలడదా? జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? రాజు టేక్ ఆఫ్ బాగుంది. కంటెంట్ లో అంత కిక్ రాలేదు కానీ మీ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉన్నాయి అందరివి. మెయిన్ ప్లాట్ పాయింట్ లో అంత కథ అనిపించలేదు నాకు. కెన్ బి బెటర్. ఓకే. బిందు గారు, బ్యాచులర్స్ కి ఇల్లు ఇవ్వకపోవటం అనే లైన్ మీద అది నువ్వు చాలా బాగా చూపించావు. కాకపోతే అబ్బాయిలకే కాదు, అది అమ్మాయిలకు కూడా ప్రాబ్లం ఉంటుంది. లేడీ గెటప్ లో కూడా నీ లుక్ చాలా బాగుంది. ఇట్స్ గుడ్. జానీ మాస్టర్, కదం రాజు బాగుంది. గుడ్. ఇంకొంచెం మంచిగా రాసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సుప్రీత ఎలా అనిపించింది? రాజు చాలా బాగుంది. రాజు నీ గెటప్, నీ డాన్స్, ఎంట్రీలోనే పులి యు నేల్డ్ ఇట్. యా బాగుంది. ఒక్కసారి మీరు హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోండి సార్. మీరు ఇట్లా ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేయరా? హాస్పిటల్ ఎందుకు అడుగుతున్నావునా? జడ్జెస్ కి స్కిట్ ని కనెక్ట్ చేద్దామని. అయ్యా మేము మా బస్సీలో ఫైల్ వాన్స్ సార్, అందు గురించి ఇట్లా తయారైనాం మేము. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏమైంది శ్రవణ్, ఏమైందిరా? నా ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయిందిరా. పేరెంట్స్ నన్ను ఏం చేస్తారో భయం వేస్తుందిరా. నీకేమైనా చేయాలంటే ఫస్ట్ నన్ను చేయాలి. నిజమమ్మా? నీకు అండగా దండగా నేను ఉంటారా? నిజమా? అమ్మ తోడు. Promise? ప్రామిస్ రా, నీ మీద చూసుకోవాలి నువ్వే. మొత్తం నేనే చూసుకోవాలి చెప్తున్నా. అరే, చూసుకుంటా అని చెప్పినా. సరే పోదా. మధ్యలో ఏంటి ముద్దు పెట్టి రీఛార్జ్ చేశాడు అమ్మాయిని. రీఛార్జ్ చేశాడు అంతేగా. మాస్టర్ నవదీప్ అన్న, మా ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. అందుకే మేము లేచిపోతున్నాం. పరిషి చెప్పురా. థ్యాంక్స్ రా పరిషి. ఎందుకు థ్యాంక్ యూ రా? ముందు నీకు అర్థమైతే చెప్తున్నాగా. అరే ముందు తెలుసునేందిరా? మేడం నేనేం తప్పు చేసినా మేడం? మేమేం చేసినా మేడం? మేడం మేమేం తప్పు చేయాలి మేడం?
అన్న నువ్వు చెల్లిరా నా లేకుండా కొడుతురు. సిఐ సైకో సంపత్ సిఐ. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏమైందో మర్యాద చెప్తే మిమ్మల్ని వదిలేస్తారా? సార్ నాకేం తెలియదు సార్. ఏం తెలియదా? అమ్మ తోడు సార్, నాకేం తెలియదు సార్. నిజంగా ఏం తెలియదా? అమ్మ తోడు సార్, ఏం తెలియదు సార్. ఏంద్రా? వాటర్ బాటిల్ సార్. తెలియదన్నవదరా వాడు గూబ గుయ్యి అని నిజంగానే కొట్టిపడదు. చెప్పినా కదరా సైకో సంపత్ అని. మీ దగ్గర ఏమైనా ఉంటే ఇచ్చేసారు, వదిలేస్తా. గుట్కా ప్యాకెట్ సార్. సిగరెట్ ప్యాకెట్ సార్. సార్ 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 వద్దు వద్దు సార్. సార్ 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 ఇరా ఆ నోట్ చెల్లెలు సార్. చెల్లె అయితే నీదేందుకు రా, చెల్లెకి ఇచ్చాయి. ఏ నువ్వు సార్ ఆ నోట్ నాన్న సార్. ఎందుకు నాన్నయ్యరా? నాన్నతాయి ఇగో బొక్కలేస్తారా మిమ్మల్ని? సార్ ఆ బొక్కలతోటి ఇంత చికెన్ ముక్కలు ఇంత చోరు వేసినా అనుకో, బిర్యానీ కలుపుకొని మంచిగా తిందాం సార్. వాడి కొడతా. చెప్పినా కదరా సైకో సంపత్ అని. మీదేం పోస్ట్ సార్? సిఐ. ఏం చేస్తున్నారా? సిఐ అన్నారా సార్? మీ ఇద్దరిని ఎక్కడో చూసినారా? నేను జైల్లోనే చూసిరు సార్. అంటే దొంగలం సార్. ఏం దొంగతనం చేసినావురా? బండి దొంగతనం చేసిన సార్. మరి ఎట్లా దొరికినావు? పోలీసు వాళ్ళ బండి దొరికింది. రే నువ్వేం చేసినావురా? నేను లిఫ్ట్ దొంగతనం చేసిన సార్. మళ్ళీ ఎట్లా దొరికినావురా? అదే లిఫ్ట్ లో ఎరికిపోయినా సార్. అయినా కొడుకుని వాడికి చెయ్యగలరు, అందుకే చేత చెప్పినా కదరా సైకో సంపత్ అని. సార్ ఇందాక నుంచి మీకు విషయం చెప్పాలి సార్. చెప్పురా. ఒక కరుడు కట్టిన క్రిమినల్ దొరికాడు సార్. చూపిస్తా నేను నా సైకోతనం. పిలువు రానే సార్ తీసుకొస్తా సార్. కరుడు పెట్టిన తీవ్రవాది ఏడాడు. ఆ తీవ్రవాది ఇతనే సార్. ఏం చేసినావు? నేను చెప్పా చెప్పురా చెప్పా చెప్పురా చెప్పా నీకుందే. సైకో సంపత్. సైకో అయితే అసలు నేను చెప్పా చెప్పవా? చెప్పా చెప్పాను. దొంగతనం చేసినావా? వాడికి తగిలింది పాపం. మర్డర్ చేసినావా? మానభంగం చేసినావా? ఏం చేసినావురా? గ్యాస్ సిలిండర్ దొంగతనం చేసినా గ్యాస్ సిలిండర్ చేస్తే చేసినావు, తప్పించుకోవచ్చు కదరా. అది నాకు లేవలే అలా తప్పించాడా? ఏంది సార్ వానికి నాకు వీనికి ఎవరు లేరా నీ ధైర్యం? అవును. మా ఇంట్లో ఎవడున్నాడో తెలుసా? ఎవడున్నాడు? ఒకసారి జరుగు, ఫోన్ చేసావు. హలో హలో మల్లేష్ అన్న, ఏడున్నావే నువ్వు? నేను ఇక్కడ చిన్న సెటిల్మెంట్ ఉన్నారా? పోలీసు వాళ్ళు పొట్టు కొడుతుర్రే. అరే 2 నిమిషాలు ఉండరా, వస్తున్నా. జల్దిరా నా నీకు దండం పెడతా. వస్తున్నా. ఇప్పుడు నీకుందిరా. ఎవర్రా నువ్వు? ఏంది? ఫోన్ మాట్లాడు. ఫోన్ వస్తుంది. హలో కరెక్ట్ నాకేనా? హలో తమ్మి, అది మన పిల్లల్ని అరెస్ట్ చేసినవాట కదా? నేనేమన్నా మాట్లాడొచ్చుగా. హలో
అదే మన పిల్లల్ని అరెస్ట్ చేసినావు కదా ఆ. చిన్న కేసే కదా ఇటు సైడ్ అవునా, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాము అన్న ఇక్కడ ఏం లేదు తమ్మి హలో రే హలో తమ్ముడు చెయ్యి బాగాలేస్తుంది జాగ్రత్త స్టేషన్లు ఉంటావా లేచిపోతావా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎవడు మొన్న 4 రేపులు లేచిండు. రే 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 అంతెందుకు నిన్న ఇద్దరిని చంపి ఈ పోలీస్ స్టేషన్ లో పోతాడు. సార్ నాకైతే సార్ పంజా ఊటాల దొంగతనం జరిగింది. అవ్వా అవు మొత్తం మందే సార్ రెడీ రెడీ రా రే జరుగు సైకో 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 సంపత్ మా ఏరియాకి వచ్చి మమ్మల్ని కొడతావురా? అరే హలో ఇగో తమ్మి నువ్వు దెబ్బలు బాగా తింటున్నావు చెప్తున్నా నాకు ఇగో నాకు బీపీ బాబు స్టేషన్ ఉంటావా లేచిపోతావా అది చెప్పు. అరే తమ్ముడు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. అరే కొరుకుతా ఆగో ఆ. ఫోన్ కట్ అయింది. హలో అరే ఓ బా నేను చేస్తున్నావే నీకు కాదురా ఆగో. అన్నా చెప్పే వాడు స్టేషన్లో ఉంటాడా లేదా కనుక్కో. ఫోన్ మాట్లాడు. హలో నువ్వు తమ్మి నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు చేతులు కూడా బాగా చేసిన ఇప్పటికి 3-4 సార్లు కౌంట్ చేసుకున్నా. కాదురా రే ఏం చేస్తావురా ఏం చేస్తావు బే నువ్వు సారా కాసిన మీద చేస్తున్నావు. ఏయ్, సార్ నువ్వు ఆగానా అన్నా నీ గురించి నేను ఇట్లా చెప్తానా? వాడు ఏం చేసిండు తెలుసా? మనుషుల్ని చంపి తలకాయల్ని గుమ్మానికి ఆలాడ తీసినాడు. అమ్మ చూడు సార్ నేను పండగ రోజు గుమ్మడికాయ కడితే తలకాయ అనుకుంటున్నాను సార్. ఇది పట్టుకో ఇది పట్టుకుంటా. మా అన్న ఏం చేస్తాడో తెలుసా? ఈ అన్నగాడు కూడా ఫోన్ లెక్కన డమ్మిగాడు ఉన్నాడు. ఇంకొక అన్న దింపుతావు. ఎల్లేషన్నా చెప్పుతామే అన్న జల్దీ పోలీస్ స్టేషన్ కి రా అన్న. అరే మా ఎల్లేషన్న వస్తుండే ఇప్పుడు ఇచ్చి పడేసాడు చూడు నీకు. ఎవరైనా మా తమ్ముడు అరెస్ట్ చేసిరంట. నువ్వేమనిరా వెళ్ళేషా నా ఎవరు మీ చేసిన శ్రీశైలమన్నా చెప్పరా ఏడున్నావన్నా? అన్న ఇక్కడ లొల్లు అవుతుంది. పోలీసు అన్న చేసి నా మీద. ఇక్కడ జర కుడి పక్క తిరుగు. చిన్న కథ కదిరిద్యా దేవుడా మంచి మర్యాదతో అడుగుతున్నా ఎక్కడ ఉన్నారో అక్కడ చెప్తే మిమ్మల్ని వద్ద మీ అమ్మ రావట్లేదే మిమ్మల్ని అందరిని వదిలేస్తారా? ఇక పోలీసు వాడికి ఎందుకురా అన్ని ఇస్తున్నారు క్లూలు. అరే ఎవడొచ్చినా వాడు మక్క ఏం చెప్పకుండా ఏమన్నా అంటే నన్ను చూడురా. ఓకేనా? ఓకే ఓకే. ఎరా సైకో సంపత్ చెప్పు చెప్పిండ్రా చెప్పలే నా బిడ్డ ఏడరా నా బిడ్డ ఏడిపోయిందిరా. అరే ఏంట్రా ఇది బిడ్డ ఏడరా నా బిడ్డ హలో అక్క నీ బిడ్డోళ్ళు లేచిపోయిన వాళ్ళు నన్ను ఎందుకు కొడుతున్నావు? గిడి గీనే ఉన్నాడు కదరా. ఓ విమూష అదే వచ్చి నన్ను ఎందుకు కొడుతుంది? నేను చూసుకుంటావు. నా బీపీ రైజ్ అవుతుంది. మా అన్న మీద చేస్తావా జర్ జరగదని పైకి లేవు. మా అన్న కూడా తెలుసా? తెలియదు. మొన్న మర్డర్ కేసులు ఇరికిండు. జప్ప 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 కొడుచుండు తెలుసా నీకు? పొడుస్తాడు ఏమనుకుంటున్నావు? మనం ఎప్పుడు చేసిన మర్డరు? ఏ నువ్వు ఊకోనా? ఎక్కువ తక్కువ చేసినాక మిమ్మల్ని ఇట్లా వస్తాడు మా అన్న. నేను ఎప్పుడు చేసిండ్రా? దరిద్రం కొట్టేసింది భయా. నన్ను కొడతావరా? చప్ప 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 చప్ప
కొరుకుతాడు కొరికే కోడి కాళ్ళు కొరుకుతా కానీ పంది కాళ్ళు కొరక. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. దొరికింది సార్. సార్ లేచిపోయినాడు వచ్చింది సార్. నీ పిల్ల మీదరా తీసుకురా అక్క దొరికింది కొడుకు కొడుకు. ఇట్రా ఇగో మీ బిడ్డ దొరికింది, నీకు మాకు లొల్లి లేదు. ఇది నా బిడ్డ కాదు. మరి ఎవరి బిడ్డ? డాడీ డాడీ నీ బిడ్డనా? ఇక్కడికి రారా రే, ఇక్కడికి రా కూర్చో. ఎంత పెద్ద ప్లాన్ చేసినావురా? నేనేం చేస్తా సార్, అదే వస్తే ఓడితోనే పోయింది. ఆడే కూడా వచ్చిండు, నా పేరెంట్కి ఇచ్చిండు. హలో 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 స్విచ్ ఆఫ్ అయింది ఫోన్. హలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సైకో సంపత్ సీక్రెట్ చెవిలో చెప్పమ్మా. ఏమండి వీళ్ళు నేను చాలా అందంగా తయారైనా కదా, అవునే. నాకేమని చెప్పొచ్చుగా. నువ్వు చూడనీకి ఎట్లున్నా తెలుసా? అవే ఆ, ఇదేంటిది? బూటు ఇదేంటిది? పుల్లు. బ్యూటిఫుల్ ఉన్నవే. అరే నీ క్యాలెండరు జనవరి మార్చి మధ్యలో నెల మిస్ అయింది. నువ్వు నెల తప్పినావు కదనే. ఏమండి చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బారసాల చేస్తున్నాం, ఫ్యామిలీ ఏది? బావలకు ఫోన్ చేయవా? బావాలంటే వద్దు, చిన్న బావగాడు పెద్దవాడు పాము ముంగిసా లెక్కలనే వాళ్ళు. పిలవా పిలవను పిలవను. అయితే బారసాల క్యాన్సర్. హలో హలో అక్క, నాకు కొడుకు పుట్టిండు, బారసాలకు రావాలి. నువ్వు బావని ఇట్లా తీసుకురా. వస్తాం. ఇంకో చిన్న బావకి హలో 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 నాకు కొడుకు పుట్టిండు, బారసాలకు రావాలనే. సరే సరే బావని తీసుకొని రా. సరే సరే. అరే అన్నని పిలవద్దా? హలో అన్న. తమ్ముడు నాకు కొడుకు పుట్టిండు, బారసాల ఎత్తున, బారసాలకు రావాలనే. సరే తమ్ముడు పక్కా వస్తాం. అందరిని పిలిచిన మంచిగా ఫ్యామిలీ పార్టీ చేసుకుందాం, సరేనా? దా. అమ్మా నువ్వు ఆపరా. అమ్మా నువ్వు ఆపరా. ఎందుకమ్మా? నా కడుపులో చెడగొట్టినావు. అదేందమ్మా? అప్పుడు నా కడుపు చెడిపోయిందిరా. సరిపోయారు ఇద్దరు. ఏమండి ఎందుకు పిలుస్తారు గడిగడికి? మా అన్న వాళ్ళ ఇంట్లో బారసాల ఫంక్షన్ ఉందంట. బారసాల ఫంక్షనా? నా బారసాలకు వచ్చిరాలు. ఏం మాట్లాడుతున్నావురా? ఏమండి సరే రారా. నేను రానని చెప్తే అర్థమైతలేదు నీకు? అయితే నాకు విడాకులు ఇచ్చేసేయండి. హలో ఇట్లా తొట్టెల ఫంక్షన్ రాకపోతే విడాకులు ఇవ్వాలి నీకు. వస్తా గానీ వాడు వస్తుండా మీ అన్న? రావట్లే. వాడు రాకపోతే నేను వస్తా. ఏమండి ఏమైంది? ఇగో అన్న ఫోన్ చేసిండు, తొందరగా రమ్మని చెప్పిండు. వాళ్ళు బారసాల ఎత్తారంట. చేసుకోమను. వాళ్ళ బాబుకి బారసాల ఎత్తారంట, ఫంక్షన్ రమ్మని ఫోన్ చేసిండు. ఆఫీస్ కోలా రోజు ఆఫీస్ ఉంటది, బారసాల ఎప్పుడు ఉంటదా చెప్పు? ఆయన మాట్లాడుతుండా? ఆయన రావట్లేడు. రాకపోతే నేను పా మరి. శాంతి చెప్పు. తమ్ముడు ఫోన్ చేసిండే, కొడుకు బారసాల చేస్తున్నాడు. వాళ్ళు నాకు అసలు మంచి మర్యాదలు చేయరు, నేను రాను. శాంతి ఈసారి అంతా నేను చూసుకుంటా, ఏం కాదు నీకు. నువ్వు చూసుకోలేదనుకో, నేను నిన్ను చూసుకోవాల్సి వస్తుంది. చూసినా ఫ్యామిలీ మొత్తం వచ్చిర్రే. అవును. బాగున్నాక బాగున్నా అమ్మా నాన్న వదినా అందరు బాగున్నారు. హలో కెమెరా ఇట్లా పట్టుకొచ్చినావా? అన్నా
నిన్నోళ్ళు పిలిచిర్రు అన్న లేకుండా ఫంక్షన్ అవుతుంది మీ ఇంట్లో నాకు ఫోన్ చేయలేదు కదా మీరు అందరూ. యావండి నాకు ఫోన్ చేసిరా? నువ్వే వద్దన్నావు కానీ ఎట్లాగో వచ్చినావు కదా బావ, తినిపోదు ఉండు. సై ఇంటికి ఇంత పెద్ద మనుషులు వచ్చారు, కాళ్ళు కడగాలి, తీసుకురా నీళ్ళు. సరే వచ్చినావు కదన్నా, మర్యాద ఏం తక్కువ చేయం సరేనా? అయినా గాయనతో ఏం ముచ్చట్లే, దా కొడుకు పేరు పెడదాం దా. చిన్నబా ఇట్రా, ఊపు ఉయ్యాలూపు. ఉయ్యాలుపు. చిన్నబా పేరు పెట్టే. అయ్యి భలే ఉంది పేరు, చిచ్చు చిచ్చు. బుర్ర తక్కువ ఎదవల్లారా. ఇక్కడ అమ్మ అన్ని నా పోలికలే. వదినే ఇక. అయ్యో మీ బాబు పోలిక అస్సలుగా కాదు. కొడుకు కొడుకు ఆల్రెడీ పెట్టిండి పేరు. అన్న నీకు మర్యాదలో తక్కువ చెయ్యం, అందరికి బట్టలు పెడుతున్నాం. సారీ. చీర పట్టు చీర. అమ్మ మీకు పట్టు చీర లంగా. ఏ బా అన్న ఎట్టున్నాయి బట్టలు మంచిగున్నాయా? నా భార్యకి జాకెట్ వచ్చింది, జాకెట్ వేసుకొని తిరగాలనా? రే జాకెట్ వేసుకోండి, జాకెట్ పెడతారా? జాకెట్ రా నీకు జాకెట్ పెట్టి నాకు వెండి పళ్ళెం పెట్టింది. అది కాదన్న, చెల్లుకు పైసలు లేవు కావచ్చు. అయ్యో నా చెల్లుకు పైసలు లేక జాకెట్ ముక్క పెట్టింది అని తీసుకోవచ్చు కదా అన్నయ్య. వీడికి వెళ్ళి పెళ్ళ పెట్టడానికి ఏడుకెళ్ళి వచ్చినాయి అక్క పైసలు. ఎట్లా కనిపిస్తాను నీకు నేను? ఒక్క నిమిషం ఉన్నా నేను. మందాగుదాం దా కూర్చున్నాం. ఏ మందు తాగుతున్నాం, అడవులు ఏం చేస్తారు లోపల వాడే. బాదా ఏయ్ సిగ్గులేదా? వాళ్ళంటే సిగ్గులేని మొహాలు. మందాడని పిలిస్తే నువ్వు సిగ్గులే కూడా పోతూనే ఉంటావా? అడుగు ముందే, నీ కాలు కాదు అందరి కాళ్ళు పొయ్యిలో పడాల్సిందే. అమ్మ బాబాయ్, నీ వల్లనే కదరా, నీ వల్లనే రాకరా అంటే. యావండి ఫంక్షన్ చేసుకున్నాం, చుట్టాలు అందరు ఇంట్లో ఉన్నారు. గుట్ట పోదామా? గుట్ట పోదాం. నాడు మన కార్లో పోదాం దా. నేను ముంగడ కూర్చుంటా. ఏ వదిన రారి అరే లడ్డు దా. బావా దావా నువ్వు ముంగటి సీట్ కూర్చున్నారా నా కద్దా? అంటే మళ్ళా చెల్ల ఫంక్షన్ కి వచ్చి లొల్లి పెడదాం అనుకుంటున్నా. నువ్వు ఏడవకు. జరంత జరుగు దానను. ఇట్ట తయారయ్యేమే మీరు అంత. నా ప్లేస్ లేదా? అయ్యో ఒక్కనికే జాగలేదన్నా. ఒక పని చేయర్రి, నా పెళ్ళ మీద సిగ్గులేదా నీకు? బాయ్ చెప్తున్నా ఆడికెళ్ళి. బడి మీద నడు. బావా జల్దీనా సరేనా? ఏమైంది మళ్ళీ ఉల్టొస్తుర్రు? బావా నమస్తే, ఎటు పోతున్నావే? గుట్టకని చెప్పారు కదా. గుట్టకు ఆల్రెడీ పోయినా, ప్రసాదం కూడా పట్టుకొని వచ్చిన తిను. గుట్ట వయసు వచ్చిరు. గుట్ట పోయి ఏం చేస్తారు? తెచ్చిరు ప్రసాదం నడుర్రి. పిల్లమా యావండి మంచిగా మనసు అంతా నిమ్మలమైంది. ఫోటో షూట్ ఇట్లా పెట్టుకుని మంచిగా ఉంటాయి అన్నీ. అవును మంచిగా ఉంటది. ఓ ఫోటోగ్రాఫర్ అమ్మకి ఫస్ట్. చిన్న బావ మిస్ అయ్యాడు. చిన్న బావ అన్న ఇటు జరువా. పెద్ద బావేడి? పెద్ద బావ నిలబడు. ఇగో బాబుని ఎత్తుకో. అన్న జర ప్లేస్ లేదు, ఒక 2 నిమిషాలు తర్వాత దిగరాదు. జరుగు కొంచెం జరుగు. ఓ బామర్ది, నా ఫోటోగ్రాఫర్ మా రమేష్ గారు కాదా? మీ రమేష్ గాడా? మరి బావా ఒక్కసారి ఫోటో చూద్దా. స్మైల్ అందరు స్మైల్. అన్న క్లోజ్ లుక్ మా ఇద్దరికి. ఓకే సూపర్ తీసిండు. మీరు అందరు వెళ్ళిపోరు. కేవలం నీ వల్లనేరా ఇదంతా. నీ బతుకు అందుకని నిజం ఫినిషన్ లాగే రానరా.